హాయ్. హలో అండి అందరికీ. చూడండి ఒకసారి నిన్న మనం చెప్పుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ నిన్న కటింగ్ అయితే చూపించాను నేను. 32 ఇంచెస్ నడుము, ప్లస్ వచ్చేసి పొడవు వచ్చేసి 15 ఇంచులు పొడవు. సో నేనైతే నిన్న మనం చూసాం కదా, బ్యాక్ పార్ట్ చూసాం కదా ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేస్తే ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ అనేది ఎలా వేసుకోవాలి ఏంటి అనేసి ఈరోజైతే వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం నిన్న చూసినదే బ్యాక్ పార్ట్. ఇది సేమ్ కొలత అండి, సేమ్ కొలత. నేను 32 ఇంచెస్ పొడవు 15 ఇంచులతోటి బ్యాక్ పార్ట్ నిన్నటిదే ఈరోజు ఫ్రంట్ కొలత చేస్తాను ఫ్రెండ్స్. ఎంతమంది చూస్తారు ఏంటి అనేసి అయితే నేను నిన్న చెప్పాను ఫ్రెండ్స్, కానీ ఎవరు కూడా మనకు కామెంట్ అయితే చేయలేదు. ఓకే, మరి చూస్తా చూడలేదా అనేది ఇక మీకే తెలవాలి. నేనైతే మీ ఇంటి ఆడపడుచుగా మీ అందరికీ అయితే నేర్పించాలి ఖచ్చితంగా. అందరికి కూడా నాలాగా వర్క్ రావాలి అనే ఆలోచనతో అయితే నేను ఈ టైలరింగ్ క్లాస్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నేను మీ ఇంటి ఆడపడుచుగా అయితే నేను మీ ముందుకైతే వచ్చాను. మీ ఆడపడుచుని ఎలా అయితే ఆదరిస్తారో నన్ను కూడా అలానే ఆదరించండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఒకసారి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు మనం, పొడవుగా ఇప్పుడు ఇలా వేసుకుంటే ఇది క్రాస్గా రాదు. ఎందుకంటే ఇట్లా గుంజినప్పుడు మనకి క్రాస్ లాగా రావాలి. క్లాత్ గుంజినప్పుడు ఇది క్రాస్ కాదు, స్ట్రేట్గా ఉంటుంది. స్ట్రేట్ పీస్ ఇది కాబట్టి ఈ స్ట్రేట్ పీస్ని తీసుకెళ్ళి మనం క్రాస్ కటింగ్ కాబట్టి మనం కుట్టేది. క్రాస్ అనేది ఏంటి అంటారంటే, ఇంకా దీన్ని క్రాస్ ఇలా గుంజినప్పుడు క్రాస్గా వచ్చినప్పుడు ఇది క్రాస్ అంటారు. ఇది వచ్చేసి స్ట్రేట్గా ఉంటుంది, ఇటు వచ్చేసి స్ట్రేట్గా ఉంటుంది. ఇలా రాకూడదు. ఇలా గుంజినప్పుడు క్రాస్గా రావాలి, ఇలా వచ్చినప్పుడు ఇది క్రాస్ అవుతుంది. కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి ఈ పీస్ని. దీన్ని రెండు రకాలుగా కుట్టవచ్చు. ఒకటి ఇలా దీంతో వేసుకొని కుట్టవచ్చు, లేదంటే ఇంకొకటి మనకు వేరే కొలతలతోటి అట్టాతో కూడా ముందు భాగం అట్టాతో కూడా కట్ చేసుకోవచ్చు. ఆ అట్టా కటింగ్ కూడా నేను చూపిస్తాను. ప్లస్ ఈ కటింగ్ చూడవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం బ్లౌజ్తో కూడా కట్ చేసుకోవచ్చు. 3-4 విధాలు కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా ఏంటి అనేది కూడా నేను మళ్ళీ కూడా మీకు చెప్తాను. అది కూడా ఇప్పుడైతే ఒకసారి చూడండి. ఇది క్రాస్ కటింగ్ ఇలా వేసుకోవాలి. ఇది వచ్చేసి క్రాస్ ఇలా. దీన్ని మనం ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఒకవేళ ఇలా అయిందనుకోండి, ఇక్కడ దాకా వస్తే ఇది లోపలికి పోతుంది. కాబట్టి దీన్ని సెట్ చూసుకోవాలి మనమే. ఒకసారి ఇలా చెక్ చేసుకొని చూసుకొని క్రాస్ పీస్ని కరెక్ట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎవరైనా సరే. ఒకసారి చూడండి. ఇది క్రాస్ పీస్. నేను మొన్న చెప్పాను ఫస్ట్ వీడియోలో, మనం సేపట్టి కోసం ఒక 2 ఇంచెస్ అయితే తీసుకుంటాము. ఇదైతే ఖర్చు కోసం తీసుకున్నది. ఇది 2 ఇంచెస్ కదా, ఈ 2 ఇంచెస్ వరకు నేనైతే బ్యాక్ పార్ట్ని మలుచుకుంటాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. 2 ఇంచెస్ నన్ను బ్యాక్ పార్ట్ అయితే మలవడం జరుగుతుంది. ఓకేనా? ఇది మలుచుకోవడం. ఇది ఫ్రంట్ పార్ట్కు రావాలి. 2 ఇంచెస్ పోతే మిగతాది ఫ్రంట్ పార్ట్కు రావాలంటే మనం ఇలా అయితే సేమ్ తీసుకోవాలండి. చూడండి ఒకసారి. సేమ్ ఇది ఎలా ఉందో అలానే యాజ్ ఈజ్గా అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కొంచెం పట్టీలు పడతాయండి, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా వచ్చేసరికి నేను ఇక్కడ కూడా చూపిస్తాను నేను మీకు. వీటికి వచ్చేసరికి ఏం చేయాలంటే వాళ్ళ గల్ల ఇది ఎంత ఉంది ఏంటి అనేసి గల్ల అనేది ఇలా పెట్టుకొని మనం చూసుకోవచ్చు. లేదు అనుకుంటే గల్లాన్ని కొలుచుకో కూడా కొలుచుకోవచ్చు. మన కాడ బ్లౌజ్ ఉంది కాబట్టి నేను ఇలా చూస్తున్నాను. నేను కొలత కూడా చూపిస్తాను దీన్ని. ఓకే, ఇది వచ్చేసి ప్రింట్ పార్ట్ని సేమ్ యాజ్ ఈజ్గా అయితే నేను తీయడం జరిగింది. దీని తర్వాత దీన్ని ఇంకా మనం ఏమేం చేయాలి అనేది చెప్తుంది సేమ్. ఓకేనా? ఇది వచ్చేసి 15 ఇంచులు ఉన్నది. 15 ఇంచులు ఉన్నదాన్ని ఒక 2 ఇంచెస్ మనం సేప్ పట్టి ఇక్కడ బెల్ట్ సేప్ పట్టి వస్తుంది కాబట్టి ఈ 2 ఇంచుల ముందు నేను లోపలికి మలుచుకొని అయితే ఇక్కడ లైన్స్ తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సార్ చూడండి. దీన్ని తీసిన తర్వాత పక్క పెట్టేసినాం దాన్ని మనం. తర్వాత ఇది ఏం చేయాలంటే ముందుకు బ్యాక్ గల్లాకి ముందు ఇది ఈ సంఖ భాగం ఉందిగా, ఈ సంఖ భాగానికి ఈ సంఖ భాగం అనేది కొంచెం లోతుగా రావాలి ముందు భాగానికి. దీంతో సేమ్ తీసుకున్నాను కదా, ఇది కొంచెం మనం లోతుగా తీసుకోవాలి. ముందు భాగాన్ని కొంచెం ఒక 1/2 ఇంచు లేదంటే ఒక 1/2 ఇంచు లోతుగా అయితే తీసుకోవాలి.
తీసుకోవాలి. చూడండి నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకున్నాను కదా, ఈ నుంచి తీసుకురావాలి లోతుని. ఎలా అనేది చూడండి, ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ పోతానికి హాఫ్ ఇంచ్ లోతుతోటి ఇలా అయితే తీసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మనం ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి సేమ్ గల్ల ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం. మనం 6.5 ఉంది, 6.5కి రౌండ్ చేసుకున్నాము. ఓకేనా? అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది సేమ్ ఉంది కాబట్టి ఈడొక 1 ఇంచ్ వరకు, 1 ఇంచ్ తోటి ఇలా, లేదంటే హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ పెట్టుకుని దీన్ని స్ట్రైట్గా ఇలా కలుపుకోవాలి. ఓకే, దీన్ని కొంచెం కాస్త కలుపుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వస్తుంది సేపట్టి, ఇక్కడ హాఫ్ ఇంచ్ తక్కువ వస్తుంది. కాబట్టి ఈ హాఫ్ ఇంచ్ ఇందులో కలిస్తే దీనికి సమానంగా అవుతుంది. కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం రౌండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత వచ్చేసి ప్రింట్లు వేసుకోవాలి కదా. ప్రింట్ వచ్చేసి 3 ఇంచులు 3.5 ఇంచులు పెట్టుకోవచ్చండి. కొంచెం పెద్దగా బాడీ ఎక్కువ ఉంటే 3.5 దాకా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా ప్రింట్ వేసుకోవచ్చు. ఈ నుంచి పైకి వచ్చేసి 2.5 2 వరకు పెట్టుకోవచ్చు. 2 వరకు ప్రింట్ పెట్టుకోవచ్చు అండి. ఇది ప్రింట్ వేసుకోవడానికండి. చూడండి ఒకసారి నేను కట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి చూద్దాం. మనం కట్ చేస్తే కానీ మన క్లారిటీ రాదు కదా. ఓకే, చూడండి. చూడండి నేను ఇంత కట్ చేసినా ఇక్కడ కొంచెం ముందు వచ్చింది. దాంట్లో మనం లైనింగ్ క్లాత్ కాబట్టి వేసుకునేటప్పుడు దాన్ని జాయింట్ ఏదైనా సెట్ చేసుకొని వేసుకోవాలి. ఓకేనా? చూడండి, చెయ్యి ఇలా రౌండ్గా తిరగాలండి. చెయ్యి ఇంకా రౌండ్ రాకపోయి ఉంటే ఇక్కడ గల్లా రౌండ్ అనేది మంచిగా రాదు ఫ్రెండ్స్. చూడండి. ఓకే, వీడికి వచ్చేసరికి చూడండి నేను ఇందాక గీసాను కదా, సేమ్ అలానే తీస్తాను నేను. చూడండి, ఒక హాఫ్ ఇంచు కిందకి లోతుకు చూపిస్తాను, లోతు ఎలా వస్తుంది ఏంటి అనేసి. చూడండి మీరు, చూడండి లోతు ఇలా వచ్చింది. ఓకేనా? హాఫ్ ఇంచు. ఎందుకంటే ముందు ముడత రాకుండా ఉంటాయి కదా చాలా మందికి, ముందు భాగంలో ఇక్కడ చంక భాగం దగ్గర ఇక్కడ ముడతలు వస్తాయి. చూడండి, ఇక్కడ ముడత వస్తుంది. ఇలా రాకుండా ఉండాలంటే ఇలా మనం కొంచెం లోతు తీసుకొని ఉంటే ఇలా ముడత రాకుండా, ఇక్కడ ముడత రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనం సేపట్టి తీసుకోవాలి. ఇంకా సేపట్టి తీసుకుంటే ఇది సెట్ అయిపోతుంది. ఓకేనా? ఒకసారి చూడండి, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ చేశాను. ఓకేనా? మరి రేపు వచ్చేసి సేప్ పట్టీస్ ఎలా తీయాలి, సేప్ పట్టీ ఎంత తీయాలనేది కూడా, హ్యాండ్స్ సేప్ పట్టీస్ అయితే రేపటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అన్నీ ఒకే రోజు అంటే మీకు కూడా అర్థం కాదు కదా. నేను ఇందాక పెట్టాను కదా గుర్తు. ఇది ప్రింటులకండి, ప్రింట్ వేసుకోవచ్చు కదా మనం, ప్రింటులు వేస్తాం కాబట్టి ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్. ఈడ కొంచెం సంక పెడతాం కాబట్టి కొంచెం పెద్దగా చూపిస్తాను. ఇక్కడ మనం కొంచెం సంక పిలకలు వేసుకుంటే దీనికి ఇది కవర్ అయిపోతుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను. అందరికీ ఒకేసారి అర్థం కావాలని లేదు. ఒకవేళ నా క్లాసెస్ నేను ఎలా చెప్తున్నాను అర్థం అవుతుందా లేదా అనేసి నాకు కూడా ఒక ఐడియా అయితే రావాలి కదా. ఒకసారి అయితే చూసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి